ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. బాన్సా కార్యక్రమానికి సుస్వాగతం. చూడండి, ఈ సృష్టిలో కొన్ని నియమాలు ఉంటాయి. జన్మించిన ప్రతి ఒక్కరూ మరణించక తప్పదు. దాన్ని ఎవరూ మార్చలేరు కదా. అలానే మనం ఎలాంటి కర్మ చేస్తామో అలాంటి ఫలితం పొందుతాం. ఏ బీజం వేస్తామో, ఏ విత్తనం నాటుతామో అలాంటి మొక్కే వస్తుంది. అంటే ఇలాంటి కొన్ని సిద్ధాంతాలు, కొన్ని నియమాల్ని ఎవరు తప్పించుకోలేరు, ఎవరు దాటలేరు, ఎవరు మార్చలేరు. అలానే ఇంకొక సిద్ధాంతం ఏంటంటే ఇచ్చి పుచ్చుకోవాలి. అంటే మనం ఇస్తేనే మన దగ్గరికి వస్తుంది. చెప్తారు కదా, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. అంటే మనం ఇస్తేనే మన దగ్గరికి వస్తుంది. ఏదైనా ఫస్ట్ మనం ఇవ్వాలి. చూడండి, ఒక వ్యాపారం స్టార్ట్ చేయాలంటే ముందు మనం పెట్టుబడి పెట్టాలి. మనం పెట్టుబడి పెట్టి శ్రమ చేస్తేనే అది వృద్ధి అవుతుంది, మంచి ఫలితాన్ని ఇస్తుంది మనకి. మనం ఒక షాప్లో వెళ్ళి ఏదైనా వస్తువు కొనాలి అనుకోండి, ఏం చేయాలి? ఫస్ట్ మనం డబ్బులు ఇస్తే ఆ వస్తువు మన దగ్గరికి వస్తుంది. అంటే ఏదైనా స్థూలంగానైనా సూక్ష్మంగానైనా ఏది మనం కోరుకుంటున్నామో అది ఏం చేయాలి? ఫస్ట్ ఇవ్వడం మొదలు పెట్టాలి. మనం చూడండి, స్థూలంగా వస్తువులైనా ఏదైనా మనం ఎక్కడైనా ట్రావెల్ చేయాలనుకోండి, ఏం చేయాలి? ఫస్ట్ టికెట్ కొనుక్కోవాలి. ఆ టికెట్ బుక్ చేసుకుని కొనుక్కుంటే ఆ ట్రైన్లో కూర్చొని మనం ట్రావెలింగ్ చేయగలుగుతాం. ఏ విషయాలన్నా చూడండి, ఫస్ట్ మనం చేస్తేనే మన దగ్గరికి వస్తుంది. అలాగే సూక్ష్మమైన విషయాలు కూడా మనం ఏం కోరుకుంటాం? లైఫ్లో సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, అందరూ మనతో కలిసిమెలిసి ఉండాలి, ప్రేమగా ఉండాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు కదా. మరి మనకి రియల్గా లైఫ్లో సుఖం, శాంతి, ప్రేమ, స్నేహం ఇవన్నీ కావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మనం ఇవ్వాలి. ఇస్తూ ఉంటేనే అవి మన దగ్గరికి వస్తాయి. కానీ ఈ రోజుల్లో మన యాటిట్యూడ్ మారిపోయింది. ఇచ్చి పుచ్చుకోవాలి అంటే మనం ఇస్తే మన దగ్గరికి వస్తుంది అన్న విషయాన్ని మర్చిపోయి ఈ రోజుల్లో మనిషి నేచర్, స్వభావం ఎలా అయిపోయిందంటే నాకేం దొరుకుతుంది, ఎవరి వల్ల ఏం లాభం అవుతుంది, నేను ఎవరి నుంచి ఏం తీసుకోవాలి అనే మన ఆలోచన విధానంలో మార్పు వచ్చింది. ఎంతసేపు తీసుకోవడం పైన ధ్యాస పెడుతున్నాడు, కానీ నా వంతు నేను ఇస్తే కదా నా దగ్గరికి వస్తుందన్న ఆలోచన రావట్లేదు. ఒక వ్యాపారి ఉన్నాడు, ఆయన వడ్డీ వ్యాపారం చేస్తాడు. చేస్తే ఆయన ఏం చేస్తాడు? అందరి దగ్గర డబ్బులు తీసుకుని డబ్బులు వడ్డీ తీసుకోవడం, అంటే లైఫ్లో ఆయనకి ఎప్పుడు తీసుకోవడమే అలవాటు అయిపోయింది. అయితే ఆయన ఒక్కసారి అలా దారిలో వెళ్తున్నప్పుడు ఊబి ఉంటుందన్నమాట. ఆ ఊబిలో అనుకోకుండా చిక్కుకుంటాడు. ఆ ఊబిలో కూరుకుపోతుంటే ఒక వ్యక్తి వచ్చి ఆయనకి ఏం చెప్తాడంటే, నీ చెయ్యి ఇవ్వి అని అంటాడు. నీ చెయ్యి అందించు, నీ చెయ్యి ఇవ్వి నాకు, నేను పట్టుకుంటా అంటే ఆయనకి జీవితాంతం ఏం అలవాటు అయిపోయింది? అందరి నుంచి తీసుకోవడం అలవాటైంది, ఇవ్వడం అలవాట్లేదు. అప్పుడు ఆయన సంస్కారం ఎంత స్ట్రాంగ్ అయిపోయిందంటే ఆయన ఊబిలో కూరుకుని తన ప్రాణాలు పోతున్నా కానీ నీ చెయ్యి ఇవ్వంటే నేను ఇవ్వను అంటున్నాడంట ఆయన. అప్పుడు ఆ వ్యక్తి ఏం చేశాడంటే, సరే నా చెయ్యి పట్టుకో అన్నాడంట. అప్పుడు ఆ వ్యాపారి ఆ చెయ్యి పట్టుకుని పైకి వచ్చాడు. అంటే మళ్ళీ సంస్కారం ఎలా అయిపోయిందంటే అందరి నుంచి తీసుకోవాలనే ఆలోచన వచ్చింది. వాళ్ళు మనతో ప్రేమగా ఉండాలి, వీళ్ళు మనతో స్నేహంగా ఉండాలి, అంటే ఉండాలి కోరుకుంటున్నాం, ఆశిస్తున్నాం. కానీ ఒక సెకండ్ ఆలోచించాలి, మరి మనం వాళ్ళకి స్నేహం ఇస్తున్నామా, మనం వాళ్ళకి ప్రేమనిస్తున్నామా, మనం వాళ్ళకి సుఖాన్ని ఇస్తున్నామా అని ఒక సెకండ్ మనం గమనించుకోవాలి. చూడండి, మనం ప్రకృతిని చూస్తాం. ప్రకృతిలో పంచతత్వాలు నీళ్ళు, వాయువు, అగ్ని ఇవన్నీ ఏం చేస్తాయి? ఇస్తూనే ఉంటాయి. ఇప్పుడు చెట్టుకి ఫలాలు వచ్చినాయి అనుకోండి, ఫ్రూట్స్ వచ్చినాయి అనుకోండి, చెట్టు దాన్ని తినదు కదా, ఆ పళ్ళు ఏం చేస్తుంది? మనకే ఇస్తుంది. అంటే ఇచ్చే నేచర్. ప్రకృతికి ఏం నేచర్ ఉంది? ఇచ్చే నేచర్ ఉంది. ఇప్పుడు నదిలో నీళ్లు ఉన్నాయి, ఆ నీళ్ళు ఎవరు వాడుకుంటారు? మనం వాడుకుంటాం. నది అయితే ఆ నీళ్ళని తాగదు కదా, అంటే ఏం చేస్తుంది? ఇస్తుంది. అంటే ప్రకృతి ఏం చేస్తుంది? ఇస్తూనే ఉంది. అందుకే ప్రకృతి అంటే పంచతత్వాన్ని దేవతల రూపంలో పూజిస్తారు. అంటే ఇచ్చేవాళ్ళు ఏమవుతారు? దేవతలు అవుతారు. అలానే మన నేచర్ ఏమైపోయిందంటే తీసుకునే నేచర్ ఎక్కువైంది, ఇచ్చే నేచర్ తక్కువైంది. అందుకని మనకు కావాల్సింది మనకి దొరకట్లేదు. అందుకే ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఇవ్వడం నేర్చుకోవాలి. ఏమేమి ఇవ్వాలంటే స్థూలంగా వస్తువులు అయితే మనం ఇవ్వగలుగుతామా? ఇప్పుడు దాన పుణ్యాలు చేస్తారు, ఇవన్నీ చేస్తారు. కానీ దానికోసం సమయం కావాలి, ధనం కావాలి, శక్తి కావాలి. మరి ఎప్పటికీ ఇవ్వాలంటే ఇవ్వలేం.
ఏదో సంవత్సరానికి ఒకసారి ఈ దానం ఆ దానం అని చేస్తారు, కానీ ఎప్పటికీ దానం చేయాలంటే మన శక్తి సామర్థ్యాలు సరిపో గ్యారంటీ ఉండదు. ఇవ్వడం స్థూలంగా కూడా ఇవ్వాలి, కానీ స్థూలంగా కాకుండా సూక్ష్మంగా కూడా కొన్ని ఇచ్చే ఉంటాయి. వాటిపైన మనం కొంచెం శ్రద్ధ పెడితే అప్పుడు మనకు జీవితంలో ఏది కావాలో అది మన దగ్గరికి వస్తుంది. అంటే జీవితంలో మనకు కావాల్సింది ఏంటి? సుఖంగా సంతోషంగా ఉండడమే కదా. ఆ సుఖ సంతోషాలు, ప్రేమ అనేది మన దగ్గరికి ఆటోమేటిక్గా వస్తాయి. ఈ రోజుల్లో ఇవి లోపించడం వల్ల లైఫ్లో చాలా డిస్టర్బెన్స్ పెరిగినాయి. అందుకే ఏమి ఇవ్వాలి? మనం ఆశీర్వాదాలు ఇవ్వాలి, తీసుకోవాలి. సుఖాన్ని ఇవ్వాలి, తీసుకోవాలి. మళ్ళీ దుఃఖాన్ని ఇవ్వకూడదు, తీసుకోకూడదు. అంటే మనం ఎవరైనా ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చింది ఏదైనా అంటే మనం దుఃఖాన్ని ఇవ్వద్దు, ఒకరిని బాధ పెట్టద్దు అనే ఆలోచన మనకు ఉంటుంది. కానీ ఎవరైనా బాధ పెడితే మనం దాన్ని తీసుకుంటాం. ఇవ్వడం ఎంత తప్పో ఒకరి నుంచి దుఃఖాన్ని తీసుకోవడం కూడా అంతే తప్పు. అంటే దుఃఖాన్ని ఇవ్వద్దు, దుఃఖాన్ని తీసుకోవద్దు. మనం ఇవ్వాలి ఆశీర్వాదం, గౌరవాన్ని ఇవ్వాలి, తీసుకోవాలి. అంటే మనం గౌరవాన్ని ఇచ్చి, రెస్పెక్ట్ ఇచ్చి అందరినీ ముందు ఉంచితే ఆటోమేటిక్గా మనం ముందుకి వెళ్తాం. ఇలా సూక్ష్మమైన విషయాలు మనం మనస్ఫూర్తిగా మనసులోంచి ఇస్తూ ఉంటే ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఆ సుఖం, బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాల శక్తి మన దగ్గరికి వస్తుంది. ఇంకా సుఖం వస్తుంది, అన్నీ వస్తాయి. ప్రేమ వస్తుంది, స్నేహం వస్తుంది, గౌరవం వస్తుంది, అన్నీ వస్తాయి. అందుకే ఫస్ట్ ప్రయత్నం ఏం చేయాలి? మనం ఎలా ఇవ్వాలి? చూడండి, ఆశీర్వాదాలు ఇవ్వాలి, ఆశీర్వాదాలు తీసుకోవాలి, బ్లెస్సింగ్స్. పూర్వకాలంలో ఇప్పటికీ చూడండి, ఏదైనా కార్యక్రమానికి వెళ్ళినా, ఎవరిదైనా బర్త్డే జరిగినా ఏం చేస్తారు? పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదాలు తీసుకుంటారు కదా. అసలు ఆశీర్వాదాలు అంటే ఏంటి? ఆశీర్వాదాలు అంటే మనం ఒకరి పట్ల పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండడమే బ్లెస్సింగ్. చూడండి, అందరూ సుఖంగా ఉండాలి, అందరికీ మంచి జరగాలి, అందరూ వాళ్ళ లైఫ్లో సక్సెస్ అవ్వాలి. ఇలా మనం ఎంత పాజిటివ్ యాటిట్యూడ్ని డెవలప్ చేసుకుంటామో, అంటే శుభ భావన, శుభ కామన, అంటే ఒకరి గురించి మంచి కోరుకోవాలి, ఒకరి పట్ల మంచి భావన పెట్టుకోవాలి, వాళ్ళ జీవితంలో సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. అంటే మనం ఆశీర్వాదాలు అంటే ఒకరు మంచి కోరుకుంటున్నాం. ఒకరు మంచి కోరుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనకు కూడా ఏం జరుగుతుంది? మంచే జరుగుతుంది. అందుకే అందరి గురించి ఎలా ఆలోచించాలి? మనం కొంచెం టైం తీసుకుని రోజంతట్లో మనం ఏ పని చేస్తున్నా కానీ, మనం ఇప్పుడు జర్నీ చేస్తాము, రోడ్డు మీద నడుచుకుని వెళ్తాము, ఎంతోమంది వ్యక్తులతో కలుసుకుంటాము. ఏం చేయాలి? వాళ్ళకి బ్లెస్సింగ్స్. వీళ్ళు హ్యాపీగా ఉండాలి, సుఖంగా ఉండాలి, ఎలాంటి పరిస్థితులైనా ఈజీగా దాటి వెళ్ళగలగాలి. ఇలా మనలో పాజిటివ్ యాటిట్యూడ్ని డెవలప్ చేసుకుంటూ వెళ్తే, ఒకరి గురించి మంచి ఆలోచిస్తే వాళ్ళకి మనం ఏమి ఇచ్చినట్టు? బ్లెస్సింగ్స్ ఇచ్చినట్టు, ఆశీర్వాదాలు ఇచ్చినట్టు. అంటే ఈ ఆశీర్వాదాలు అనే శక్తి చాలా గొప్పది. అసంభవం అంటే మనం దేంతో సాధించింది బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాలతో సాధించవచ్చు. అంటే అసంభవాన్ని కూడా సంభవం చేయగలుగుతాం. అంటే మన దగ్గర అంటే మనం అందరికీ పాజిటివ్గా, అందరికీ ఆశీర్వాదాలు, అందరి పట్ల ఎంత పాజిటివ్గా ఉంటామో. ఇప్పుడు చూడండి, మెట్లు ఎక్కితే ఎలా మనం ఒక ఫ్లోర్ 2 ఫ్లోర్లు ఎక్కగలుగుతాం, 3వ ఫ్లోర్ ఎక్కలేం. అదే లిఫ్ట్లో అయితే 100 ఫ్లోర్స్ కాదు, 100 కంటే ఎక్కువ ఫ్లోర్స్ ఉన్నా కానీ లిఫ్ట్లో వెళ్ళి రావడం ఈజీ. లిఫ్ట్లో వెళ్ళి బటన్ ఆన్ చేయగానే మనం ఏ ఫ్లోర్ కంటే ఆ ఫ్లోర్కి ఎన్ని నిమిషాల్లో వెళ్తాం? ఒక 5 మినిట్స్లో చేరుకుంటాం. అదే మెట్లెక్కి వెళ్ళాలంటే కష్టం కదా. అలానే మన దగ్గర ఆశీర్వాదాలనే స్టాక్, అంటే పాజిటివ్ యాటిట్యూడ్, అందరు మంచి కోరుకునే నేచర్ మనకుంటే, మనకి ఏదైనా పరిస్థితి వచ్చింది, సమస్య వచ్చింది, అప్పుడు మనకి యుద్ధం చేయాల్సిన అవసరం ఉంది. అంటే మెట్లెక్కి శ్రమపడి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. లిఫ్ట్లో కూర్చున్నంత ఈజీగా మన ఆ సమస్యని, పరిస్థితిని దాటగలుగుతాం. అంటే పరిస్థితులు, సమస్యలు వస్తాయి, కానీ ఆ సమస్యలు, పరిస్థితులు దాటాలంటే మళ్ళీ ఏముండాలి? ఆశీర్వాదాలనే ఖజానా. అందుకే ఏం చేయాలి? మనం అందరి పట్ల మంచిగా ఉండడం నేర్చుకోవాలి, అందరికీ బ్లెస్సింగ్స్ ఇవ్వడం నేర్చుకోవాలి. సరే, మనమైతే ఇస్తాం, మనం అందరి పట్ల పాజిటివ్ యాటిట్యూడ్ని డెవలప్ చేసుకుంటాం. కానీ ఎదుటి వ్యక్తులు ఒకవేళ నెగిటివ్గా ఉంటే, పరిస్థితులు మనకు అనుకూలించకపోతే అప్పుడేం చేయాలి? అందరూ ఒకలా ఉంటారు కదా ప్రపంచంలో. కొందరు మనల్ని అపోజ్ చేసే వాళ్ళు ఉంటారు, కొందరు మనకు విఘ్నాలు వేసే వాళ్ళు ఉంటారు, కొందరు మనకి సమస్యల్లా ఉంటారు. మరి వాళ్ళని ఎలా దాటాలి మనం? అంటే ఆశీర్వాదాలు ఇవ్వాలి, వాళ్ళ నుంచి కూడా మనం బ్లెస్సింగ్ తీసుకోవాలి. మరి బ్లెస్సింగ్ ఎలా తీసుకుంటాం? పరిస్థితులు ఒకసారి అనుకూలించవు, ప్రతికూలంగా ఉంటాయి. మళ్ళీ వ్యక్తులు మనకు సూట్ కాదు, వాళ్ళకి మనకి కంఫర్టబుల్గా అనిపించదు, వాళ్ళు మనకు సమస్యగా అనిపిస్తారు, వాళ్ళు మన గురించి నెగిటివ్గా థింక్ చేస్తారు, వాళ్ళు మన చెడు కోరుకుంటారు. అలాంటప్పుడు కూడా వాళ్ళ నుంచి కూడా మనం ఆశీర్వాదాలు తీసుకోవాలి, వాళ్ళ నుంచి కూడా మంచి తీసుకోవాలంటే మరి మనం ఏం చేయాలంటే, ఒక చిన్న స్టోరీ. ఒక ఊర్లో ఒక చాకలివాడు ఉండేవాడు.
ఇంతకుముందు ఏం చేసేవారు, చాకలి వాళ్ళు ఇంటింటికి వెళ్ళి బట్టలు తెచ్చి ఉతికి మళ్ళీ ఎవరిది వాళ్ళకి ఇచ్చేవారు. అయితే ఆ చాకలి వాడి దగ్గర ఒక గాడిద ఉండేదన్నమాట. ఆ గాడిద మీద ఆయన ఏం చేసేవాడంటే ఆ బట్టలన్నీ మోసుకొచ్చి తీసుకొచ్చి మళ్ళీ శుభ్రం చేసి ఎవరింటికి వాళ్ళకి తీసుకెళ్ళేవాడు. అయితే ఆ చాకలి ఆయన దగ్గర గాడిద పనిచేస్తూ ముసలిది అయిపోద్ది అన్నమాట. ఆ ముసలిది అయిపోయిన తర్వాత ఆయన అనుకుంటాడు, ఇంక ఇది ముసలిది అయిపోయింది, నాకు ఎలా పనికి వస్తుందని ఆయన మనసులో అనుకుంటాడు. ఒకసారి ఆ గాడిద చాకలివాడు ఇద్దరు వెళ్తున్నప్పుడు దారిలో ఒక పెద్ద గొయ్యి ఉంటుంది అన్నమాట. ఆ గొయ్యిలో ఏం చేస్తుందంటే గాడిద పడిపోతుంది, పొరపాటున పడిపోతే దానికి ఎలా బయటకు రావాలో తోచట్లేదు. దాంట్లోంచి అరుస్తూ ఉంటుంది అన్నమాట. అరుస్తుంటే యజమాని ఏమనుకుంటాడంటే, సరే ఇంక ఇది ఎలాగో ముసలిది అయిపోయింది, మనకి ఏం పనికి వస్తుంది, ఏం పని చేయలేదు, ఏం పనికి వస్తుంది, అయితే దీంట్లో మట్టి వేసేస్తే ఇంక అలానే దాని లైఫ్ క్లోజ్ అయిపోద్ది కదా అని అనుకుంటాడు. అంటే ఆయన థింకింగ్ ఏంటి, నెగిటివ్ థింకింగ్. ఆయన ఏమనుకున్నాడు, ఆ మట్టి వేసేస్తే ఇక అలానే దాని లైఫ్ ఎండ్ అయిపోతుంది కదా, ఇంకేది ఎలాగో ఉపయోగపడదు అనుకుంటాడు. కానీ ఆ యజమాని ఏం చేస్తాడు, పైనుంచి మట్టిని కిందకి తోస్తుంటాడు అనమాట. లోయలోకి తోస్తుంటే అప్పుడు ఆ గాడిద ఏమనుకుంటుందంటే, ఆయన నేను పైకి రావడానికి మట్టి వేస్తున్నాడు అనుకుని ఆ మట్టిని ఏం చేస్తుందంటే గాడిద స్టెప్స్ చేసుకుని ఒక్కొక్క మెట్టు ఎక్కి బయటకు వస్తుందన్నమాట. అంటే లోపల ఉన్న గాడిద ఎలా థింక్ చేసింది, పాజిటివ్గా థింక్ చేసింది. పైనుండి యజమాని ఎలా థింక్ చేశాడు, నెగిటివ్గా థింక్ చేశాడు. అంటే సరే పోయినా పర్వాలేదు అనుకుని ఏం చేశాడు, ఆయన మట్టేశాడు. కానీ గాడిద ఏమనుకున్నది, ఆయన నా మంచి కోసమే చేస్తున్నాడు, మట్టి వేస్తున్నాడు, నన్ను పైకి తీసుకురావాలని ఆ మట్టిని ఏం చేసింది, స్టెప్స్గా చేసుకుని గాడిద బయటకు వచ్చింది. అలానే మన చుట్టుపక్కల పరిస్థితులు కానీ వ్యక్తులు కానీ నెగిటివ్గా ఉండొచ్చు. అందరూ పాజిటివ్గా ఉండాలని రూల్ లేదు. మనం మంచి కోరుకునే వాళ్ళు ఉండొచ్చు, చెడు కోరుకునే వాళ్ళు ఉండొచ్చు, మనల్ని బాధ పెట్టే వాళ్ళు ఉండొచ్చు, మనల్ని మోసం చేసే వాళ్ళు ఉండొచ్చు. అంటే రకరకాల పరిస్థితులు, రకరకాల వ్యక్తులు మనకి లైఫ్లో ఎదురవుతూనే ఉంటారు. అప్పుడు ఏం చేయాలంటే, ఎలాంటి నెగిటివ్ సిచ్యువేషన్ ఉన్నా కానీ ఒకవేళ మనది పాజిటివ్ యాటిట్యూడ్ ఉండి పాజిటివ్ థింకింగ్ ఉంటే అప్పుడు మనం ఆ నెగిటివ్ వైబ్రేషన్స్ కానీ ఆ నెగిటివ్ ఆలోచనలు కానీ ఏది మనల్ని టచ్ కావు. అంటే మనకి ఆ నెగిటివ్ కూడా ఏమైపోతుంది, పాజిటివ్గా అయిపోతుంది. ఈ యాటిట్యూడ్ ఎలా డెవలప్ అవుతుంది, మనకి ఆధ్యాత్మిక జ్ఞానంతో డెవలప్ అవుతుంది. ఇదే మన నిజమైన ఆధ్యాత్మిక జీవితం. ఎంత మనం ఆధ్యాత్మిక స్పిరిచువల్ భగవంతుడు చెప్పే జ్ఞానాన్ని వింటాము, అర్థం చేసుకుంటాము. స్పిరిచువల్ నాలెడ్జ్ అంటే స్పిరిచువల్ నాలెడ్జ్ జ్ఞానం ఏం చెప్తుంది, మంచి ఆలోచించడం నేర్చుకో అని చెప్తుంది. మంచి ఆలోచించడం అంటే మంచి వాళ్ళ పట్ల మంచిగా ఉండడం కామన్, కానీ ఎలాంటి వాళ్ళ పట్లైనా మనలో పాజిటివ్ యాటిట్యూడ్, మంచి ఆలోచించే నేచర్ ఉంటే ఏమవుతుంది, ఆ నెగిటివ్ కూడా మనకి పాజిటివ్ అయిపోతుంది. వాళ్ళు ఏ ఉద్దేశంతో ఉన్నా, ఎలాంటి థాట్స్తో మనకి నష్టం చేయాలనుకున్నా కానీ ఆ నష్టం కూడా ఏమైపోతుంది, పాజిటివ్లో మారిపోతుంది. అందుకే మనం ఏం నేర్చుకోవాలి, ఆశీర్వాదాలు ఇవ్వాలి, ఆశీర్వాదాలు తీసుకోవాలి. అంటే మనం పాజిటివ్గా ఉండాలి. మనం ఎంత పాజిటివ్గా ఉంటామో అప్పుడు మనకి నెగిటివ్ కూడా ఏమైపోతుంది, పాజిటివ్గా మారిపోతుంది. అంటే ఇదైతే చేయగలం కదా మనం. వస్తువులంటే ఇవ్వలేం, ధనం అంటే చెయ్యలేం. ఒక చోటికి వెళ్ళాలి చెయ్యాలి అంటే మనకు సమయం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ మన ఆలోచనలతో మనం సంపాదన చేసుకోవచ్చు. మన ఆలోచనని నెగిటివ్ నుంచి పాజిటివ్గా చేసుకుంటే మనం ఏమైతే పుణ్య ఖాతా తయారు చేసుకోవచ్చు. అంటే ఆశీర్వాదాల శక్తిని మనం జమ చేసుకోవచ్చు. ఆశీర్వాదాలు అనేది ఒక బలం. అంటే అప్పుడు ఏ పరిస్థితి వచ్చినా మనం లిఫ్ట్లో కూర్చున్నట్టు. చూడండి, మెట్లు ఎక్కడానికి లిఫ్ట్లో కూర్చోడానికి చాలా తేడా ఉంటుంది కదా. మన దగ్గర ఈ ఖజానా, ఈ ఖాతా ఫుల్గా ఉంటే ఏమవుతుంది, ఏ పరిస్థితి అయినా ఈజీగా లిఫ్ట్లో కూర్చున్నంత ఈజీగా, లిఫ్ట్లో కూర్చుంటే 100th ఫ్లోర్ కూడా ఎంత ఈజీగా వెళ్తాం. అలానే ఎంత పెద్ద పరిస్థితినైనా ఈజీగా దాటి ముందుకు వెళ్ళగలుగుతాం. ఇంకా ఏం చేయాలి, సుఖాన్ని ఇవ్వాలి, సుఖాన్ని తీసుకోవాలి. అంటే మన మనస వాచ కర్మణ, త్రికరణ శుద్ధి అంటారు. అంటే మనస వాచ కర్మణ, మన మనసుతో, మన మాటలతో, వ్యవహారంతో, కర్మలతో అందరికీ ఏమి ఇవ్వాలి, సుఖాన్ని ఇవ్వగలం. సుఖాన్ని కూడా ఎప్పుడు ఇవ్వగలుగుతాం, ఫస్ట్ మనం సుఖంగా ఉంటే వాళ్ళకి సుఖాన్ని ఇవ్వగలుగుతాం. మరి మనం సుఖంగా హ్యాపీగా ఉండాలి అంటే మనకి లైఫ్లో ఏం కావాలి, జ్ఞానం ఉండాలి, ఆధ్యాత్మిక జ్ఞానం ఉండాలి, భగవంతుడి చింతన ఉండాలి, జ్ఞాన చింతన ఉండాలి. ఎంత మన బుద్ధి భగవంతుడితో ఉంటుందో అప్పుడు మనం ఈ ప్రపంచ విషయాల నుంచి ఫ్రీ అయి సుఖంగా, అంటే అతీంద్రియ సుఖం, ఇంద్రియాలకి అతీతమైన సుఖం, అంటే డిపెండ్ అయ్యే సుఖం కాదు. ఏదైనా వస్తువు, వ్యక్తి ఉంటే మనం హ్యాపీగా, ఇప్పుడు మనకి చెప్పారు మీకు లాటరీలో 10 lakhs వచ్చినాయి అంటే మనం హ్యాపీగా ఉంటాం, దాని గురించి ఆలోచిస్తాం.
మరి చెప్పారు ఆ లాటరీ మీకు కాదు వేరే వాళ్ళకి వచ్చిందంటే బాధ అనిపిస్తుంది. అంటే ఆ డబ్బులతో వచ్చింది వెళ్ళిపోతుంది, వ్యక్తులతో వచ్చింది వెళ్ళిపోతుంది. అలా కాదు, మనం ఎంత భగవంతుని గుర్తు చేస్తామో, ఎంత ఆధ్యాత్మికమైన ఆత్మాని స్మృతిలో ఉండి మన అంతరంగంలో భగవంతుడితో కనెక్ట్ అయి ఉంటామో ఇంద్రియాలకి అతీతమైన సుఖం, అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేసుకోగలుగుతాం. చూడండి, మనం స్టోరీ విన్నాం కదా, ఆయన అంటే గాడిదని ఆయన ఎందుకు పనికొస్తుంది, మట్టి వేసేస్తే అయిపోతుంది అని అనుకున్న యజమాని ఏం చేశాడు, మట్టి వేస్తూ 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 పొరపాటున ఆయన కాలు జారి ఆయనే పడిపోతాడు. ఆ గాడిద ఏం చేసింది, యజమాని నాకు మేలు చేస్తున్నాడు అన్న భావనతో అది మెల్లమెల్లగా మెట్లు చేసుకుని పైకి ఎక్కింది. అంటే దాని లైఫ్ ఓకే. కానీ ఈయన ఏం చేశాడు, గాడిదకి కీడు చేద్దామని ఆయన లైఫ్కే, ఆయన జీవితాన్నే సమాప్తం చేసుకున్నాడు. అలానే మనం కూడా వేరే వాళ్ళకి ఏదో చేద్దాం అనుకుంటాం, కానీ ఆ చెడు ఎవరికి వస్తుంది, మనకే వస్తుంది. అందుకే అందరి మంచిలో మన మంచి ఉంటుంది. అందరి మంచి కోరుకున్న వాళ్ళకి తప్పకుండా మంచి జరుగుతుంది. అలాగే మనం సుఖం ఇవ్వాలంటే మన కర్మలతో, మన మాటలతో, మన ఆలోచనలతో అందరికీ సుఖాన్ని ఇవ్వాలి. చూడండి, మన కర్మలతో, మనం చేసే పనులతో ఎవరికైనా ప్రేరణ కలిగింది, మన మాటలతో ఎవరికైనా ఉత్సాహం కలిగింది, మన మాటలతో ఒకరిని నిరాశలో ఉన్న వాళ్ళని బయటికి తీసుకొచ్చాం, వాళ్ళ లైఫ్లో మంచి జరిగింది మన మాటలతో, ఏమవుతుంది, వాళ్ళకి సుఖాన్ని ఇచ్చినట్టే కదా. మన కర్మల నుంచి నేర్చుకున్నారంటే వాళ్ళకి సుఖాన్ని ఇచ్చినట్టే కదా. అందుకే మనం ఏం చేయాలంటే సుఖాన్ని ఇవ్వాలి. అంటే మన మాటలతో, మన కర్మలతో, మన ఆలోచనలతో, మన సంస్కారంతో, మన వ్యవహారంతో. కొన్నిసార్లు మనకు అటెన్షనే ఉండదు. అంటే మన వల్ల ఎవరికైనా డిస్టర్బెన్స్ అవుతుందా అని ఎప్పుడు ఆలోచించాం. ఎంతసేపు ఏమనుకుంటాము, వాళ్ళ వల్ల నాకు కష్టం జరిగింది, వీళ్ళ వల్ల నాకు నష్టం జరిగింది, వాళ్ళు నాకు సుఖం ఇవ్వలేదు, వీళ్ళు నాకు ఇవ్వలేదు అనుకుంటాం. కానీ మనం ఎంత ఇస్తున్నాము, మనం ఇస్తే కదా మన దగ్గరికి వస్తుంది. అందుకే ఏం చేయాలంటే మనం అటెన్షన్ పెట్టి మన ఆలోచనలో కానీ, మాటల్లో కానీ, కర్మల్లో కానీ ఎంత వీలైతే అంత ఒకరికి సుఖాన్ని ఇవ్వాలి, సంతోషాన్ని ఇవ్వాలి, ఒకరి జీవితాన్ని మార్చగలగాలి, తయారు చేయగలగాలి. అలా మన వ్యవహారం, మాటలు, కర్మలు ఉండే విధంగా అటెన్షన్ పెట్టాలి. దానికోసం కూడా ఏం కావాలి, జ్ఞానం ఉంటేనే మనలో ఇలాంటి చింతన ఉంటుంది. మరి సుఖాన్ని ఇవ్వాలి, సుఖాన్ని తీసుకోవాలి. వేరే వాళ్ళ నుంచి కూడా మనం ఏం చేయాలి, వేరే వాళ్ళ కర్మలు ఎలా ఉన్నా మనకి ఆధ్యాత్మిక జ్ఞానం ఉంటే ఏమవుతుందంటే ఆ విషయాన్ని కూడా, అంటే నెగిటివ్ని కూడా పాజిటివ్ చేసుకుంటాం కదా. అందుకని మనం వాళ్ళ నుంచి, వాళ్ళ కర్మలతో, మాటలతో, వ్యవహారంతో మనం ఏం డిస్టర్బ్ కాం, మనం కంఫర్టబుల్గా ఉండగలుగుతాం. అంటే మనం కంఫర్టబుల్గా ఉండాలి, వేరే వాళ్ళకు కూడా ఆ సౌకర్యాన్ని, సుఖాన్ని ఇవ్వగలగాలి. ఇంకా దుఃఖాన్ని ఇవ్వద్దు, దుఃఖాన్ని తీసుకోవద్దు. చూడండి, మనం ఒకరిని బాధ పెట్టకూడదు, మన వల్ల ఒకరికి కష్టం కలగకూడదని చాలామంది అనుకుంటారు. కానీ మరి వేరే వాళ్ళ నుంచి మనం దుఃఖాన్ని తీసుకుంటాం కదా. దుఃఖాన్ని అంటే ఎవరైనా ఏదో మాట అన్నారు అనుకోండి, ఆ మాట గురించి ఆలోచించి బాధపడుతూనే ఉంటాం. అంటే దుఃఖాన్ని ఇవ్వడం ఎంత తప్పో దుఃఖాన్ని తీసుకోవడం కూడా అంతే తప్పు. విషయాలతో కానీ, వ్యక్తులతో కానీ ఏదైనా అప్ అండ్ డౌన్ జరగచ్చు. కానీ మనం మనసులో అదే విషయాన్ని పెట్టుకుని, అదే విషయాన్ని పట్టుకుని పదే పదే ఆలోచించి మనల్ని మనం బాధ పెట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్ కాదు కదా. అందుకే ఇవ్వద్దు, తీసుకోవద్దు. ఎవరైనా ఏదైనా మనకి పాడైంది ఇచ్చారనుకోండి, ఆ వస్తువు మనం స్వీకరిస్తామా? స్వీకరించాం కదా. అందుకే మనల్ని డిస్టర్బ్ చేసే విషయాలు, మన మనసుని అలజడి చేసే విషయాలు మనం స్వీకరించద్దు. స్వీకరించకపోతే మనం ఎలా ఉంటాం, మనం హ్యాపీగా ఉంటాం, వాళ్ళని కూడా హ్యాపీగా ఉంచగలుగుతాం. గౌరవాన్ని ఇవ్వాలి, తీసుకోవాలి. ఇవ్వాలి అంటే ఏంటి, మనం అందరినీ ముందుంచితే ఆటోమేటిక్గా మనం ముందుకి వెళ్తాం. అంటే టోటల్లీ మనం ఒకరు మంచి కోరుకుంటే, ఒకరు వృద్ధి అవ్వాలని ఆలోచిస్తే, ఒకరు సక్సెస్ని కోరుకుంటే అదే సక్సెస్, అదే ప్రేమ, అదే మంచి మన జీవితంలో కూడా జరుగుతుంది. అంటే మనం ఏది ఇస్తామో అదే తీసుకుంటాం, అదే పొందుతాం. అందుకనే ఏం చేయాలి, ఫస్ట్ మనం ఇవ్వడం నేర్చుకోవాలి. ఇవ్వాలి అంటే మన దగ్గర ఉండాలి కదా, మన దగ్గర లేకపోతే ఎలా ఇస్తాం? అందుకే మన బుద్ధిని భగవంతుడితో కనెక్ట్ చేసి మెడిటేషన్, యోగం ఎంత మనం ఆయన గుర్తు చేస్తూ ఉంటామో, ఆయన చెప్పిన జ్ఞానాన్ని చింతన చేస్తూ ఉంటామో, అప్పుడు మనలో అన్ని గుణాలు, శక్తులు నిండుతాయి. మన దగ్గర సంపన్నంగా ఉన్నప్పుడు మనం ఒకరికి ఇవ్వగలుగుతాం. అందుకే రోజు కొంచెం టైం కేటాయించి మన బుద్ధిని భగవంతుడితో కనెక్ట్ చేసి ఆయన నుంచి మనం అన్ని శక్తులు నింపుకునే సాధన చేస్తూ ఉంటే అప్పుడు మనం ఏంటి, అందరికీ ఇచ్చే దాతలు,
దేవతల్లా మన జీవితాన్ని తయారు చేసుకోగలుగుతాం. ఈరోజు మానస కార్యక్రమంలో చాలా మంచి విషయాలు తెలుసుకున్నాం. మళ్ళీ ఎపిసోడ్లో మళ్ళీ మంచి మంచి విషయాలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.